హలో ఎవ్రీవన్, అందరూ ఎట్లా ఉన్నారు? ఈ వీకెండ్ వచ్చేసరికి ఆరోన్ హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే వీక్ మొత్తం డే కేర్లో ఆడుకుంటాడు కదా. సో వీకెండ్ వచ్చేసరికి అన్ని ఎంగేజ్ చేయడానికి చాలా యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నాం, ట్రై చేస్తున్నాం. ఒకరోజు షాపింగ్ అని, ఒకరోజు ఇదని చెప్పి ట్రై చేస్తున్నాం. సో ఈరోజు ఏమైందంటే బయటికి వెళ్దామని ఫిక్స్ అయ్యాం అనమాట. ఈజ్ వెరీ బోర్. సో ఇప్పుడు ఒక సడన్ ప్లాన్ ఏంటి అంటే 5:05కి పుష్ప షో ఉంది. సో లక్ష్మి చూడాలనుకుంటుంది పుష్ప. సో 5:05కి లక్ష్మికి ఓకే అంటే పక్కనే సినిమా. సో సినిమాలో దింపేసి మేము కిడ్స్ ఎంపైర్ అని చెప్పి దాని పక్కన ఉంది. సో తన సినిమా చూసే వరకు మేము అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటాం. ఆర్ యూ రెడీ? యా, ఆర్ యూ రెడీ? అరే ఇట్స్ ఓకేలే, ఇట్స్ ఓకే, గుడ్ జాబ్. సో 5:05 షో కాబట్టి వీడికి 6:30 కల్లా డిన్నర్ పెట్టాలి. సో దానికి ప్రిపేర్ చేద్దాం ఫటాఫట్. ఇవాళ మా ఇంట్లో పప్పు. సో పప్పు కొంచెం కలిపేసి బాక్స్లో తీసుకెళ్దాం అని అనుకుంటున్నాం. ఏంటి పప్పు, పప్పు బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే పప్పు అనేది కొంచెం బాగానే తింటాడు. ఇదంతా ఇప్పుడు 4:35 అయింది. 5:05 కల్లా హాల్లో ఉండాలి. అన్నీ ఫాస్ట్గా ప్యాక్ చేసుకునేది వెళ్ళిపోదాం. ఏంటి బయటికి వెళ్ళిన ఇంట్లో పప్పు అన్నమే అని అనుకోకండి. సో వాడికి కొంచెం పప్పు అంటే ప్రోటీన్ కదా, ప్రోటీన్ వెళ్ళాలి అని చెప్పేసి. ఒకవేళ తినకపోతే వాడికి చికెన్ నగెట్స్, చీజ్ స్టిక్స్ అన్నీ రెడీగా ఉంది ప్యాకేజ్. ఓకే, చూసారా 5ంటికి ఎంత చీకటి పడిపోయిందో. వింటర్ అంటే ఒక్కోసారి డల్ అనిపిస్తుంది అబ్బా నాకు. ఆరావ్ సే అక్క, అక్క ఓకే, గుడ్ జాబ్. సే అన్న, అన్న, అన్న అనరా. మీయా. సే అమ్మ, ఆరవ్ సే అమ్మ. సే నాన్న, నాని కాదు, సరే ఓకే నాని. సే నాన్న, నాన్న. ఆరవ్ కెన్ యూ సే నాన్న? అమ్మా, మీ అమ్మ మాట వింటావు నువ్వు. కెన్ యూ సే కీకి? కెన్ యూ సే అన్న? అన్న, అన్న, అన్న. కెన్ యూ సే అన్న? కెన్ యూ సే అమ్మ? అమ్మ. అక్క అని ఫేవరెట్ ఫేజ్ లో ఉన్నాడు. Say bye. Mommy bye. Bye Arav. సరే చూసేసుకో, కాల్ చేయి. ఓకే, 3 నిమిషాలు లేట్ అయినా సరే 10 minutes స్టార్టింగ్ యాడ్స్ అన్నీ అవుతాయి. సో లెట్స్ గో టు కిడ్స్ ఎంపైర్. 5:05 హిందీయా? 7 కూడా ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయి. హిందీ, అందుకే ఆడు తీసేసినట్టున్నాడు. షో సోల్డ్ అవుట్ అని చూపిస్తుంది. అబ్బా సరే రా, అయితే ఇక్కడే ఉన్నా నేను. అయ్యో అయ్యో, ఇంత ప్లాన్ చేసాం, హిందీయా తెలుగువా చూడలేదు. నెక్స్ట్ ఎప్పుడన్నా ప్లాన్ చేద్దాం. ఇంకా 7కి ఉంది కానీ 7కి వెళ్ళొచ్చు. బట్ 7కి మేము వెళ్ళి 10 వరకు 3 hours సినిమా కదా. సో 10 వరకు ఈడు మేలుకొని ఉండి మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోతాడు స్కెడ్యూల్. సో హీ ఈజ్ ప్రియారిటీ, ఈ స్కెడ్యూల్ ఈజ్ ప్రియారిటీ. సరే తనది తీసుకుని కిడ్స్ ఎంపైర్కి ముగ్గురు వెళ్ళి చిల్ అవుదాం. మీకు అంతలో వెనకాల స్కై చూపిస్తా. అసలు యుఎస్ నేచర్ కూడా ఎంత బాగుంటుందో, స్కై ఎంత బాగుంటుందో అసలు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇదే అనమాట, లోపలికి పిల్లలకి ఫుల్ ప్యారడైజ్లా ఉంటుంది. ఆల్రెడీ చాలామంది పిల్లలు లోపల ఆడుకుంటున్నారు. యాక్చువల్లీ నేను మా అన్న వాళ్ళు ఒక లాస్ట్ ఇయర్ ఏమా మా వాళ్ళు వచ్చింది. సో మా అన్నయ్య వాళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మేము అందరం వచ్చి వీడియో కూడా తీసా, కానీ పోస్ట్ చేయడం కుదరలా. సో ఈసారి ఎట్లాగైనా పోస్ట్ చేయాలి అని చెప్పి కెమెరా పట్టుకొచ్చా. సో వన్స్ అగైన్ మీకు మళ్ళీ స్కై చూపిస్తా. అసలు రచ్చ రంబోలాగా ఉంది. మరి మీకు కెమెరా వ్యూలో ఎలాగ ఎంత బాగా కనబడుతుందో నాకు ఐడియా లేదు, కానీ కంటికైతే సూపర్.
సో లోపల పిల్లలు ఉంటారు కదా, సో షూస్ ఏం వేసుకోకూడదు. సో షూస్ ఒక క్యాబిన్లో పెట్టేసుకుని లోపలికి వెళ్ళి ఆడేసుకోవాలి. హాయ్ అర్రా, మొత్తం వేసే వాడి మీద వేసే వేసే. కొంచెం పెద్దప్పుడు తీసుకొస్తే చక్కగా మనం మూల కూర్చుని బాధాగాని కొట్టుకోవచ్చు. చిన్నప్పుడు కాబట్టి వాడితోనే ఆడుకోవాలి, వాడితో వాడు ఏం చేస్తుందో మానిటర్ చేయాలి కదా. ఆరే ఆరే అది కాదు, ఇంట్లో ఏవైతే చెయ్యొద్దంటామో ఇక్కడ అవి చెయ్యమని అడుగుతున్నాం, ఎక్కి దూకేయమని. జంప్ జంప్. ఇక్కడ యాక్చువల్లీ మనకి ఆ బర్త్డే పార్టీస్ అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడే ఎవరో చేసుకుని వెళ్ళినట్టున్నారు, ఇదిగోండి ఈ ఏరియాలో. సో బర్త్డే పార్టీస్ కావచ్చు, లేకపోతే ఏమన్నా కిడ్స్ యాక్టివిటీస్ పార్టీస్ అలాంటివి ఇక్కడ బాగా చేస్తారు. అండ్ పిల్లలు ఏంటంటే ఇక్కడ ఒక ఇదనమాట, బర్త్డేస్కి ఇలా ఒక ఈవెంట్లో చేసి కేక్ కట్ చేసి వాళ్ళకి గిఫ్ట్స్ ఏమైనా చిన్నగా ఇచ్చేసి పంపించేస్తారు. కిడ్స్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ ఇన్ దిస్ ఏరియా. పదండి, ఇప్పుడు వరకైతే ఇప్పుడు మనం ఇది టాడ్లర్స్ మరీ చిన్న చిన్న పిల్లలు ఆడుకునేది. మరీ వీడిని అంత పెద్ద పెద్ద ఎక్కింది కానీ అక్కడ బ్లాక్స్ పెట్టేవి అట్లాంటివి ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను. స్లైడ్ మమ్మీ స్లైడ్. చూద్దాం, చిన్నదైపోయింది ప్రాక్టీస్, ఇప్పుడు పెద్దది. కమాన్, రెడీ, 1 2 3. సార్ సార్ అలా వెళ్ళదురా, దీంట్లో నుంచి సర్దించాలి, వెళ్ళి ఆడుకోవయ్యా. సెకండ్ రౌండ్ ఈసారి అట్లా వెళ్ళండి, అలా వెళ్ళండి. అక్కడ రాని రోజు పడిపోతుంది. ఏడి హాయ్ పడతావు. దా ఇదిగో కెమెరా, ఇదిగో అంతలో నోరు ఎండిపోతుంది. వాటర్ బాటిల్ తెచ్చుకోవడం మర్చిపోయాం, ఈడొక్కడికే తెచ్చా. సో వెళ్ళి ఒక కోక్ అయితే తీసుకుందాం. ఇదిగోండి ఇక్కడ చిన్న క్యాఫ్టీరియా లాగా ఉంది. ఏంటంటే ఇక్కడ ఈ చిన్న క్యాఫ్టీరియాలో ప్రైజ్లు కూడా వాసిపోతాయి అనుకుంటున్నా. సో లెట్స్ సీ ఒక కోక్ ఎంత ఉంటుందో. ఇదిగోండి ఇక్కడ ఎలా క్యాఫ్టీరియాలో ఉందన్నో. $2.76 అంటే ఇది నాట్ బ్యాడ్ ఫర్ ఏ కోక్ ఇన్ దిస్ ప్లేస్. నేను యాక్చువల్లీ $5 $6 ఉంటుందేమో అనుకున్నా. బట్ యా, ఫీడింగ్ టైం మధ్యలో. నెక్స్ట్ డ్యాన్స్ రూమ్కి వెళ్దాం ఆరవ్, వెళ్ళి డ్యాన్స్ చేద్దామా ఆరవ్?
నీ హైట్ కాదులే వద్దులే. వీడికి ఆ రూమ్లోకి వెళ్ళాలని ఉంది, చాలా భయపడుతున్నాడు. ఎల్లు పర్లేదు ఆరో, లెట్స్ గో. మమ్మీ వెళ్తుంది చూడు. జుమ్ 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 జుమ్. డాన్సింగ్. Good job. ఇదండి వాళ్ళ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, సే బాయ్ బాయ్. ఆరో సే బాయ్, టేక్ కేర్, బాయ్.